హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనకి బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. సో కొంతమంది ఈసారి యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా మారింది. సో అందులో ఇప్పుడు మనకి జై జవాన్ జై కిసాన్ అంటూ కొత్త స్లోగన్ వినిపిస్తుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అండ్ జై కిసాన్ గెలిచాడు, ఈసారి జై జవాన్ కళ్యాణ్ గెలుస్తారనేసి కొంతమంది అంటారు. లేదు లేదు, ఈసారి లేడీ విన్నర్ తనూజ విన్ అవుతుందని మరికొంతమంది అంటారు. సో ఈసారి ఎవరు అసలు విన్నర్ అనేది పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, పబ్లిక్లో ఎటువంటి రెస్పాన్స్ ఉందో మనం అసలు తెలుసుకుందాం రండి నాతో పాటు. మీ పేరు? అల్లబకాష్. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను, అంటే రెగ్యులర్గా ఏం ఫాలో అవ్వను, కానీ న్యూస్ లేకుంటే సరౌండింగ్స్లో కొలీగ్స్ మాట్లాడుతుంటే పేర్లు వింటుంటాను ఎవరెవరు పర్ఫామ్ చేస్తున్నారు. సో ఈరోజు మరి గ్రాండ్ ఫినాలే, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ తనుజ పేర్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, అతనే అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఇప్పుడు లేడీ విన్నర్ ఈసారి చేస్తారేమో అని తనూజ అంటున్నారు. మరి మేబీ చేస్తే తనే ఉండొచ్చు ఇంకా మోస్ట్లీ. అన్ని సీజన్లోకి వెళ్ళి ఏ సీజన్ బాగా నచ్చింది మీకు? ఈ సీజన్ ఎలా అనిపించింది? ఈ సీజన్ అంటే స్టార్టింగ్లో ఫస్ట్ 2 సీజన్స్ బాగున్నాయి. రాను రాను జనాలు కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతున్నారు, మిగతా వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఈసారి కామనర్స్ని తీసుకెళ్లారు కదా, సో నెక్స్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కామనర్స్ పోతే బాగుంటుందా, లేకపోతే ఓన్లీ సెలబ్రిటీసే ఉండాలా ఈ షోలో? అంటే కాంబినేషన్ ఉంటేనే జనాలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి మేబీ నెక్స్ట్ కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను. వెంకటేష్ అండి. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తున్నా అండి. సో మరి ఈరోజు ఫైనల్, సో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ కానీ తనూజ కానీ అనుకుంటున్నాం. సో మోస్ట్లీ కళ్యాణ్ అవుతాడని అనిపిస్తుంది. అందరూ లేడీ విన్నర్, ఈసారి లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేస్తాము అంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా తనూజ గెలిచే అవకాశం ఉందంటారా? అంటే ఓట్స్ని బట్టి కదండి వచ్చేది. సో కళ్యాణ్కి ఓట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. నాకు కూడా తనూజనే విన్ అవ్వాలని ఉంది, బట్ ఓట్స్ అయితే ఎక్కువ కళ్యాణ్కే వచ్చినాయని అంటున్నారు. మరి టాక్ అయితే బయట. సో అన్ని సీజన్లోకి వెళ్ళి ఈ సీజన్ ఎలా అనిపించింది? పర్లేదండి. సో కామనర్స్ వెళ్తే అంటే ఈ సీజన్లో కామనర్స్ వెళ్ళారు. సో నెక్స్ట్ కూడా కామనర్స్ వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ఉంటేనే బాగుంటుందా? కామనర్స్ ఉండాలి. బోత్ కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్, రైట్? సో ఓన్లీ కామనర్స్ ఉన్నా బాగుండదు, ఓన్లీ సెలబ్రిటీస్ ఉన్నా బాగుండదు. ఇద్దరు ఉంటే వాళ్ళు ఎలా వీళ్ళతో కంబైండ్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తెలుస్తుంది కదా మనకు కూడా. వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లో? ఈ సీజన్లో తనూజ. నచ్చనిది రితు. అంటే తను ఒక ఎలిమినేషన్ అయితే నేను బాధపడ్డా సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీకు నచ్చిన వాళ్ళలో ఎవరు ఎలిమినేషన్ కాకుండా ఉండేది బాగుండు అనిపించింది? భరణి. ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10 ఈ సీజన్కి? ఈ సీజన్కి 8 ఇస్తా అండి. టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి? టాస్కులు కొన్ని టాస్కులు బోరింగ్ అనిపిస్తుంది. అంటే లాస్ట్ సీజన్వే ఎక్కువ అనిపిస్తుంది. సో పర్లేదు, కొన్ని బాగున్నాయి కానీ కొన్ని బోరింగ్గా అనిపిస్తుంది. కొన్ని స్టాప్ చేయాలి టీవీ అనిపిస్తుంది, కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కొన్ని మళ్ళీ మేము ఎక్స్ట్రా కట్స్లో కూడా చూసాం కొన్ని టాస్క్లు అయితే. సో అన్నీ బాగుండవు కదా ఎప్పుడైనా. సో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు, అది కామన్. థ్యాంక్ యూ. మీ పేరండి? బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ 9. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఈసారి? ఆల్రెడీ ఈరోజు గ్రాండ్ ఫైనల్ కదా. నేనైతే కళ్యాణ్ పడాలా విన్ అవుతారని అనుకుంటున్నాను. అంటే తనూజ లేడీ విన్నరు అనేసి కూడా టాక్ వస్తుంది, దానిపైన మీ ఒపీనియన్? లేదు సార్, నేనైతే కళ్యాణే అనుకుంటున్నాను. వై కళ్యాణ్? కళ్యాణ్ అంటే తను ఫస్ట్ నుంచి కొంచెం డెడికేటెడ్గా ఉంటున్నాడు, అందుకే మేము కళ్యాణే చూజ్ చేసుకున్నాం. తనే విన్ అవ్వాలని అనుకుంటున్నాం. అంటే జై జవాన్ జై కిసాన్ అంటే లాస్ట్ టైం జై కిసాన్ అంటే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, ఈసారి జై జవాన్. అది కరెక్టే, అవును సార్. అదే అన్ని సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ ఎలా అనిపించింది మీకు? ఈ సీజన్ అంటే బాగుంది సార్. 10 మార్క్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను 8 ఇస్తాను. సో అంటే ఈ టాస్క్ సెలబ్రిటీస్ని ఎక్కువ ఏమంటారు విన్ చేయకుండా కామన్ పీపుల్స్ని విన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము, అందుకే కళ్యాణ్ పడాలకి ఓటేస్తాము. నెక్స్ట్ టైం కూడా కామన్ పీపుల్ కావాలంటున్నారా? ఖచ్చితంగా. చాలా మంది ఏమంటున్నారంటే సెలబ్రిటీస్ లేరు, కామన్ పీపుల్స్ వచ్చిండ్రు, మేము వాళ్ళని చూస్తాము అనే ఉద్దేశం కూడా ఉంది. దానికి మీరు? కానీ సెలబ్రిటీస్ ఏంటంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది సార్. మా ఫీలింగ్ అయితే అదే, కామన్ పీపుల్స్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఈ సీజన్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్ గారే. సో అంటే ఎలిమినేషన్ అవ్వకపోతే, ఈ పర్సన్ ఎలిమినేషన్ కాకపోతే బాగుండు అనిపించిన ఇంకొక కంటెస్టెంట్ ఎవరు? ఎలిమినేట్ అయిన వాళ్ళ దాంట్లోనా? రీతు. మీ పేరు? అక్షిత.
ఎలా అనిపిస్తుంది మీకు ఈ 9 బిగ్ బాస్ 9? బాగా ఎంటర్టైన్మెంట్ గానే ఉంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్ పడాలా. తనే విన్ అవుతారు అనుకుంటున్నారా? ఎందుకు విన్ కావాలి తను? తనే విన్ కావాలని మాకుంది, మా ఒపీనియన్ అది. అంటే కామనరేనా? ఎప్పుడు సెలబ్రిటీసే విన్ అవుతారు కదా, ఈసారి కామన్ విన్ అవ్వాలని. అలా అయితే ఎప్పుడు ఏమన్నా మేలే విన్ అవుతున్నారు కదా, ఈసారి ఫీమేల్ ఛాన్స్ ఇస్తారు అనేసి తనూజ అని అంటున్నారు. మరి దానికి అది నా ఒపీనియన్ కాదు, కానీ నా ఒపీనియన్ అయితే కళ్యాణ్ పడాలా విన్ అవ్వాలని. అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు ఈ సీజన్కి? ఒక 9. హోస్టింగ్ అంటే ఎవరు బాగా హోస్ట్ నచ్చింది? నాగార్జున హోస్ట్ బాగుందా, ఇంతకుముందు సీజన్లో హోస్టులు బాగున్నాయా? నాగార్జున హోస్టింగే బాగుంటుంది. మీ పేరండి? నాగరాజ్. నాగరాజ్ గారు, బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. సో ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10కి? ఈ సీజన్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 10. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఈసారి? తనూజ. ఎందుకు తనూజ? ఎందుకు? అందరు కళ్యాణ్ అంటున్నారు కదా, ఆర్మీ కళ్యాణ్, జై జవాన్ జై కిసాన్ స్లోగన్తో వస్తున్నారు కదా. సో ఈసారి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అయ్యాడు, ఈసారి జవాన్ కనుక ఇతను అవుతాడు అనేసి అంటున్నారు. కాకపోతే ఆయనది ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంది. తనూజనే విన్ అవుతుంది నా ఉద్దేశంలో. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లో? నచ్చంది అంటే ఆయన పేరేం పేరు, గుండు అంతకుముందు మాస్క్ మ్యానా? మాస్క్ మ్యాన్. అవును. అంటే ఈసారి అన్ని కంటెస్ట్లు అన్ని సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్లో మీకు నచ్చింది ఏంటి? నచ్చిందంటే గేమ్స్ బాగున్నాయి, గేమ్స్ చాలా బాగున్నాయి ఈసారి. కామనర్స్ ఉండాలా, ఓన్లీ సెలబ్రిటీసే ఉండాలా బిగ్ బాస్ హౌస్లో? నెక్స్ట్ ఇలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కామనర్స్ ఉంటే బెటర్ నా ఉద్దేశంలో. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎన్ని ఛాన్స్ ఉంటాయి, బాగా చాలా ఉంటాయి. మనకు ఉంటాయి కదా కామనర్స్కి చాలా, అంటే మనం కూడా పబ్లిక్కి తెలుస్తాం కదా. అలా నా ఉద్దేశంలో అలా ఉంటే బాగుంటుంది. తనూజ కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్, అయ్యో అనవసరంగా ఎలిమినేషన్ అయిన వాళ్ళలో ఈ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవ్వకపోతే బాగుండు అనిపించింది ఎవరు? బర్నీ శంకర్ గారు. ఎందుకు? ఏం నచ్చింది మీకు? ఆయన గేమ్ బాగా ఆడిండు. కాకపోతే కంటెంట్ అన్నారు కానీ ఆయనది ఏం లేదు. ఆయన గేమ్ ఆయన ఆడిండు, బాగానే ఉంది. బాగా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ జోక్స్తో నవ్వించిన పర్సన్ ఎవరు, కంటెస్టెంట్ ఎవరు? ఇమానియల్. ఇమానియల్ బాగా అది చేసిండు, బాగుంది. మీ పేరండి? నా పేరు రవి అండి. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? సో ఎవరు విన్ అవుతారు మరి ఈసారి? కళ్యాణ్ పడాలా విన్ అవుతాడండి. ఎందుకు కళ్యాణ్ పడాలా? ఆయన యాటిట్యూడ్ అంతా బాగుంది. ఈ సీజన్ మొత్తం కంటిన్యూగా చూసినాము. సో ప్రజలందరూ మనసును ఆయననే గెలుచుకున్నాడు. ఖచ్చితంగా ఆయననే విన్ అవుతాడు అనుకున్నాం. అంటే ఈసారి లేడీ విన్నర్ చేస్తారు, తనూజ విన్ అవుతుందని కొంతమంది అభిప్రాయం, మీదేమంటారు? అవును, ఫస్ట్ నుండి అయితే తనుజానే విన్ అవుతుంది అనుకున్నాము. బట్ లాస్ట్లో ఇతని పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం క్రెడిట్ మొత్తం ఇతనికి వెళ్ళిపోయింది. సో కళ్యాణ్ పడాలని గెలుస్తాడు. యాటిట్యూడ్ పరంగా కూడా అతను చాలా మంచోడు. ఈ సీజన్లో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్ అంటే ఎవరు లేరు, బట్ కళ్యాణ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. తనుజ కూడా ఇష్టం. అంటే అనవసరంగా ఎలిమినేషన్ అయిన వాళ్ళలో ఈ కంటెస్టెంట్ ఉంటే బాగుండేది అని అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? అట్లా ఏం లేదండి, అందరు జెన్యున్గానే ఎలిమినేట్ అయ్యారు. అదే నేను ఏమంటున్నానంటే ఎవరు ఉంటే బాగుండు. సుమన్ అన్న ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండు అనిపించింది. ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడా? ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగానే ఉంది. ఇమానియల్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఇమానియల్ కామెడీ పరంగా చాలా బాగుంది. ఇమానియల్ కూడా విన్ అవుతాడు అనుకున్నాము, బట్ కళ్యాణ్ పడాల అయితే ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే మొత్తం కళ్యాణ్ పడాలనే మొత్తం అందరికి. అంటే జనరల్గా ఈ సీజన్లో కొత్త కామనర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో బెటరా నెక్స్ట్ సీజన్లో కూడా కామనర్స్ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఓన్లీ సెలబ్రిటీసే ఉండాలా బిగ్ బాస్ అంటే? ఖచ్చితంగా కామనర్స్ ఉండాలండి. కామనర్సే కదా విన్ అవుతున్నారు, కామనర్స్ ఉండాలని మేము అనుకుంటున్నాం. అన్ని సీజన్తో పోలిస్తే ఈ సీజన్ బిగ్ బాస్కి మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? 8 ఇస్తాను. అవుట్ ఆఫ్ 10 8. అభిజిత్ ఉన్న బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఇదే. మీ పేరు? నవీన్. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ 9 సీజన్, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈసారి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఈసారి ప్రజెంట్ అయితే తనుజ, కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ గెలుస్తున్నాడు అని అనుకుంటున్నాను నేను. అంటే అందరూ ఈసారి లేడీ విన్నర్ అవుతారు, తనూజాకి కూడా మంచి ఓట్స్ వస్తున్నాయి అనేసి అంటున్నారు. దానికి తనుజ కొంచెం ఓవర్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. కళ్యాణ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు అని నా ఫీలింగ్. అంటే అన్ని సీజన్తో పోల్చుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా అనిపిస్తుంది? టాస్క్ల పరంగా కానీ అన్నిటి పరంగా. ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అన్నారు కదా, సో కొంచెం బాగుంది. ఇప్పుడు కామనర్ పరంగా వచ్చారు కదా కళ్యాణ్, సో కొంచెం సెలబ్రిటీ కంటే కామనర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి
కళ్యాణే గెలవాలనుకుంటున్నా. నెక్స్ట్ కూడా కామనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకుంటే ఇలా ఓన్లీ సెలబ్రిటీస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది? అందరు సెలబ్రిటీస్కి ఇస్తే బాగుండదు, కామనర్స్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్న దాంట్లో కామనర్సే స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి కామనర్సే ఉండాలనుకుంటున్నారు. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్స్ అంటే నచ్చని అంటే అందరు బాగానే ఆడారు కానీ అందరు ఉండరు కదా లాస్ట్ వరకు. సో అంటే ఎలిమినేషన్ అవ్వకుండా ఉండు బాగుండు అని అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? అవ్వకూడని వాళ్ళ ఎలిమినేషన్ అయిన వాళ్ళలో సుమన్ శెట్టి. ఎందుకు? సుమన్ శెట్టి కొంచెం జోక్ కానీ ఆ గేమ్స్ పరంగా కానీ మంచిగా ఆడతాడు, అందుకని అవ్వకూడదు అనుకున్నారు. జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. జనరల్ గా లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అంటే జై కిసాన్, ఈసారి జై జవాన్ అనే స్లోగన్ తో వెళ్తున్నారు. సో ఇది వర్కౌట్ అవుతుందా? అవుతుంది, మన కళ్యాణ్తోనే అవుతుంది అనుకుంటున్నాను నేను. మీ పేరండి? స్నేహ నా పేరు. బిగ్ బాస్ చూస్తున్నారు కదా, సో ఈసారి ఎవరైతే విన్నర్ మరి? కళ్యాణ్ పడాలనుకుంటున్నా. అంటే అందరూ అంటే ఈసారి లేడీస్ విన్నర్ అవుతారు అనేసి బాగా అవ్వచ్చు, కానీ నాకెందుకో గట్టిగా అనిపిస్తుంది కళ్యాణ్ పడాలని. అంటే మీకు ఇప్పుడు ఈ సీజన్ లో బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఫస్ట్ నుండి కూడా నచ్చింది ఎవరు? నచ్చందంటే ఎవరు లేరు, జస్ట్ సంజన అప్పుడప్పుడు, కానీ తను కూడా మంచిదే. ఎలిమినేషన్ అయిన వాళ్ళలో ఈసారి ఈ కంటెస్టెంట్ ఎలిమెంట్ అవ్వకపోతే బాగుండే అనిపించిన వాళ్ళు ఎవరు? భరణి సార్. ఎందుకు వై భరణి? ఎందుకంటే ఒక బాండ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఇదేంది ఫాదర్ అండ్ డాటర్, దానికోసం. ఈ సీజన్ లో కామనర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా, సో నెక్స్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎలా? అవును, నెక్స్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తే చాలా మందికి ఛాన్సెస్ వస్తుంది. మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా బిగ్ బాస్? తప్పకుండా వెళ్తా నేను. మీ పేరు? నా పేరు జీవన్ కుమార్ అన్న. బిగ్ బాస్ నేను చూస్తున్నారా? సో ఎవరు విన్ అవుతారు అనుకుంటుంది? నాకు తెలిసినంత వరకు అయితే కళ్యాణ్ ఆర్ తనుజ, ఇద్దరిలో ఎవరొకరు విన్ అవుతారని అనుకుంటున్నా. కళ్యాణ్ తనుజ అంటే ఎవరు ఫస్ట్? ఫస్ట్ అయితే కళ్యాణ్ అన్న. యాజ్ ఎ కామనర్గా అతను విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అతని గేమ్ కానీ అతని స్పిరిట్ కానీ అంతా చాలా బాగుంటుంది. మీరు కామనర్గా విన్ అవ్వాలనుకుంటున్నారు, ఇంతవరకు లేడీస్ విన్నర్ కాలేదు, ఈసారి లేడీస్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. లేడీస్ విన్నర్ అని అంటే తనుజ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది, కానీ కంపేర్ చేసుకుంటే నాకు అదే కళ్యాణ్ విన్ అవ్వాలని చాలా ఉంది. కళ్యాణే విన్ అవుతాడు పక్క. సో ఈ అవుట్ ఆఫ్ 10కి ఈ సీజన్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఈ సీజన్కి అవుట్ ఆఫ్ 10కి 8.5, 9. సో నెక్స్ట్ కూడా మళ్ళీ కామనర్స్ రావాలనుకుంటున్నారా, లేకుంటే సెలబ్రిటీలు కావాలి? రావాలన్న కామనర్ ప్రతి ఒక్కళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు చూపించుకోవాలి. వాళ్ళకు కూడా చాలా ఛాన్సెస్ రావాలి, ఖచ్చితంగా రావాలి. జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ వర్కౌట్ అవుతుందా? జై జవాన్ జై కిసాన్ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కదా. లేదన్న, అది నాకు ఎందుకో కొంచెం అంత అనిపించలేదు. అది జస్ట్ ఆయన చూపించుకోవాలి రావాలి అని అనిపించింది నాకు, అంతే. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చిన కంటెస్టెంట్ ఇమాన్యుయల్ అన్న. అతను ఆల్ రౌండర్, అంతా కామెడీ గేమ్ ఏదైనా కానీ ఆల్ రౌండర్ అతను. నేను ఖచ్చితంగా అతనే అనుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, అతనే విన్ అవ్వాలి ఎట్లా అయినా అని. కానీ కళ్యాణ్ కూడా ఉన్నాడు నా మైండ్లో, కళ్యాణ్ విన్ అవ్వాలి. ఇంకొకటి ఎలిమినేషన్ అయిన వాళ్ళలో అసలు ఈ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవ్వకపోతే బాగుండు అనిపించిన కంటెస్టెంట్ ఈ నాకు బర్నీ అన్న ఎలిమినేట్ అవ్వకపోతే బాగుంటుండే అని అనిపించండి. కానీ చెప్పాలంటే అసలు సంజన గారిని ఎందుకు ఇంతవరకు టాప్ 5 వచ్చింది అంటే ఆమె దాంట్లో అంతలో ఏముంది, కంపేర్ చేసుకుంటే ఆమె కన్నా బెటర్ ప్లేయర్స్ ఉన్నారు, అంత లేదు కదా ఆమె టాప్ 5లో ఉండడం ఏందని అదొక చిన్న ఫీల్ ఉంది. బిగ్ బాస్ కి ఆపర్చునిటీ వస్తే అవకాశం వస్తే వెళ్తాను, అదొక బెస్ట్ ప్లాట్ఫామ్ మనకి, వెళ్తా. ఆల్ ది బెస్ట్. మీ పేరండి? త్రివేణి అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? సీజన్ 9 బిగ్ బాస్? ఎస్ సార్, చూస్తున్నాం. సో ఎవరు విన్ అవుతారు ఈసారి మరి బిగ్ బాస్ లో? నేనైతే యాజ్ ఆఫ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కళ్యాణ్ విన్ అవుతారు అనుకుంటున్నాను. అంటే అందరూ లేడీ విన్నర్ ఈసారి ఎప్పుడు లేడీస్ విన్నర్ కాలే కదా, ఈసారైనా అవుతారు తనూజకి అని అనుకుంటారు కొంతమంది. మేబీ ఇన్ దట్ లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు, బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ థింకింగ్ కళ్యాణ్ విల్ విన్. సో ఎలా అనిపించింది అన్ని సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్? ఇట్స్ లైక్ ఓకే గుడ్. ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓవరాల్ గా ఈ సీజన్ లో? యాజ్ యూజువల్ కళ్యాణ్. ఐ సెడ్ కళ్యాణ్ ఓన్లీ విన్ రైట్, సో హీఈస్ మై ఫేవరెట్ ఈ సీజన్కి. యాక్చువల్గా ఈసారి కామనర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు కదా, సో నెక్స్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎలా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూ పీపుల్ లైక్ కామనర్స్. ఈసారి కామనర్స్ వచ్చారు కదా, సో అలా నెక్స్ట్ కూడా ఏమన్నా వేరే కామనర్స్ ఇంకెవరైనా వస్తే బెటర్ అని అనుకుంటున్నాం.